వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు వ్యాప్తంగా ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలు. తూపిలిపాలెంలో అల్లకల్లోలంగా సముద్రం. వింజమూరు మండలంలో ప్రభుత్వ భూమి నుండి భారీగా మట్టి తరలింపులు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ఊబలంక వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. స్టాక్ పాయింట్ వద్ద రాత్రింబవళ్లు ఇసుక కార్యకలాపాలు జరిగేలా ఏజెన్సీలు చూడాలన్న ఆర్ మహేష్ కుమార్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంత గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంపై వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎవరికి ఇవ్వను. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో భారీగా మట్టి తరలింపులు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పేరుకి సిమెంట్ రోడ్ల మార్జిన్లకు అని చెప్పి వ్యక్తిగతంగా ఇళ్లకి తోలుకుంటూ ఇతర వ్యాపార అవసరాలకు ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టిని తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి గండి కొట్టడంతో పాటు ప్రభుత్వ భూమిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా సదరు అధికారులు స్పందించి అలాంటి వారిపై తగు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సిమెంట్ రోడ్డు కదా తోలేదా వచ్చింది అయితే ఈ పోటే
కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ నేరేళ్ల అమ్మవారి ఆలయం వద్ద సాయంకాలం 5 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు కుమార్తెగా అలంకరించి గోపాలపట్నం పురవీధిలో ఊరేగించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ నేరేళ్ల అమ్మవారి ఆలయం వద్ద సాయంకాలం 5 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు కుమార్తెగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి గోపాలపట్నం పురవీధుల్లో మంగళవాద్యాల నడుమ అత్యంత వైభవంగా ఊరేగించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి త్రిశక్తి స్వరూపిణి అయిన నేరేళ్ల అమ్మవారిని పార్వతీ అవతారంలో కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ రమణీయంగా అత్యంత వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త ఇళ్ల శ్రీనివాస ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం అన్వర్ గ్రామస్తులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. पूर्वजाय नमः सर्वसिद्धि प्रदायकाय नमः श्री महागणाधिपतये नमः षोडशनामभिः पूजां समर्पयामि। మళ్ళీ భూమి వేయండి ఆయన యజమాన దుర్వాహారం దుర్వాహాయమే ఆ పర్ణాత్మ సుందర వ్యామి నానా పర్ణాత్మ శ్రీశారి అక్షింద్ర పూజ చేయండి. ఓం వినాయకుడు కుమారస్వామి అసలు ఎందుకు పోసుకోవాలి తలంబ్రాలు బియ్యం? యజ్ఞయాగాదులు చేయించండి అని దేవతలు హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక వద్ద ఆర్ఎస్ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ఆన్ మహేష్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఊబలంక ఇసుక ర్యాంపు నుంచి సుమారు 64,800 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, ప్రతిరోజు 500 మెట్రిక్ టన్నుల మేర ఇసుకను తవ్వి వినియోగదారులకు అందుబాటులో ఉంచే విధంగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించడం జరిగిందన్నారు. స్టాక్ పాయింట్ వద్ద రాత్రింబవళ్లు ఇసుక కార్యకలాపాలు జరిగేలా ఏజెన్సీలు చూడాలన్నారు. ఇసుక ర్యాంపు వద్ద మాత్రం నిర్దేశించిన సమయంలోనే తవ్వకాలు జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుకను అవసరమైన వారందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మేక్ షూర్ దట్ ఇది హ్యాస్ టు రన్ 1 to 7 ఓకే. సో రౌండ్ ద క్లాక్ రన్ అవుతే పర్లేదు, దేర్ ఇస్ నో ఇష్యూస్. రీసెస్లో మాత్రమే తెలిసే టైమింగ్స్ హ్యాస్ టు బి క్లోజ్ అట్ 6. ఆంధ్ర పాఠశాలలో వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆలమూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మండపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు శనివారం మండపేట తర్వానిపేటలోని ప్రభుత్వ ఆంధ్ర పాఠశాలలో వైద్య సేవలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మండపేట గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఒక విద్యార్థినికి కంటి చూపు మెరుగుపడుతుందని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఆందోళన పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని ఆయన కోరారు. ఆందోళన పాఠశాల నిర్వహణ, బాలబాలికలకు వసతి, ఆహారం, త్రాగునీరు మొదలైనవి ఎంతో నాణ్యతాపరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే వచ్చారా? చూడలేదు ఇంకా. జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? చదువుకుంటున్నావా? రైట్ పడదా నీకు? పడిపోతుంది మన అలా కొంచెం అమ్మా అందరికి బానే ఉంది కదా ఇక్కడ? ఏం కంప్లైంట్లు ఏం లేవు కదా? ఏమైనా ఉంటే చెప్పండి, మా స్టాఫ్ నేను బయలుదేరుతున్నాను. సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ బ్లైండ్ స్కూల్కి రావడం జరిగింది. పిల్లలందరితో ఇంటరాక్ట్ అయ్యాను. డాక్టర్ గారు కూడా వచ్చారు, అందరికీ టెస్టులు చేశారు. పార్షల్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలైతే 2 ఉన్నారు. వాళ్ళకి నిన్న లెన్సెస్ ఇచ్చి అయితే ఏమన్నా చూడటం చేయొచ్చు. మిగిలిన అందరూ కూడా కంప్లీట్ బ్లైండ్నెస్, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఏమీ చేయలేమని చెప్పారు డాక్టర్ గారు. ఇక్కడంతా విజిట్ చేయడం జరిగింది. హోమ్ అంతా బాగానే ఉంది. వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ఉన్నంత వరకు మాత్రం సాటిస్ఫైడ్గానే ఉన్నాయి. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ ఎటువంటి రిపోర్టు చేయలేదు ఏ విషయం గురించి, అంతా బాగుందనే చెప్పారు. They are very satisfied and I am also satisfied. ఈ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉప్పొంగుతున్న సముద్రం, ఎగిసిపడుతున్న రాకాసి అలలు, తీరం వెంబడి నివసిస్తున్న నివాసితులలో ఆందోళన, సముద్రపు కోతకు గురవుతున్న అనేక నివాసాలు, కళ్ల ఎదుట ఇంత జరుగుతూ ఉన్న చోద్యం చూస్తున్న రాజకీయ నాయకులు, అధికారులు తమకు రక్షణ గోడ నిర్మించండి మహాప్రభు అంటూ మొత్తుకుంటున్న తీర ప్రాంత నివాసితులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ పై ప్రోటోకాల్ విషయంలో ఫైర్ అయిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. సుమారు గత 4 సంవత్సరాలుగా సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయకుండా అధికారులను బెదిరించి ఎమ్మెల్యే అశోక్ అడ్డుకున్నారు. మల్లాడి పేరు
ఇన్విటేషన్లో వేసిన భూమి పూజకు వచ్చిన స్టేజ్ మీదకు పిలిచినా తాను రానని ఎమ్మెల్యే అశోక్ మీడియాలో రిటర్న్గా తెలియజేశారు. ప్రివిలైజేషన్ కమిటీలో స్పీకర్కి యానాంలో మల్లాడి సీఎస్ఆర్ పనులు ప్రారంభోత్సవానికి వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే అశోక్. 3 చోట్ల ఈరోజు సీఎస్ఆర్ వర్క్స్ వందలాది మందితో ప్రారంభించానని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 3.5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ని బెదిరించి ఆ పనులు చేయొద్దు, నేను డబ్బు తీసుకొస్తానని మన యానంలో ఉండే వ్యక్తి డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ జేఈలను కానీ అలాగే కమిషనర్ని కానీ అలాగే పీడబ్ల్యూ వాళ్ళని కానీ ఆ ఎస్టిమేట్లు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు అధికారులకు కూడా జ్ఞానోదయం అయ్యింది, ఇతను తీసుకొచ్చేది లేదు, ఈ పని జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడన్నది ఇటు పైన పాండిచేరిలో ఉన్న అధికారులకి, ముఖ్యమంత్రికి, దానికి సంబంధించిన అధికారులకి అందరికీ నేను రిటర్న్గా కూడా తెలియజేశాను. ఎందుకనంటే సిఎస్ఆర్ కమిటీలో మనం ఒప్పుకోవడమే కాదు, అది ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కమిటీలో ఆ కమిటీ ఒప్పుకున్నది 31/12/2020 అంటే ఇంకొక నెల రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి డబ్బు మనం ఇచ్చేటప్పుడు ఖర్చు పెట్టినప్పుడు యూసీ అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితిలో ఆ డబ్బును వెనక్కమ్మని చెప్తున్నారు. మనం ఇంకా 83 పనులకి అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్కి సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ చేయమంటే యూసీ ఇచ్చిన తర్వాత మేము ఫైల్ పుటప్ చేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కూడా న్యాయమే. ఈలోగా మల్లాడి కృష్ణారావు దాన్ని నామినేటెడ్ పోస్ట్లో ఉన్నవాళ్ళు మరి వస్తే స్టేజ్ మీదకి వచ్చినా నేను రానని, అలాగే నా ఇన్విటేషన్లో పేరు వేసినా నేను రానని, భూమి పూజ పిలిచినా కానీ ఈ రోజు నుంచి రానని చెప్పేసి మరి దానికి మీడియాలోనూ అలాగే రిటర్న్గాను తెలియజేస్తున్నారు. ఈరోజు అతను ప్రివిలేజ్ కమిటీకి ఈ నవంబర్ 19వ తారీఖున స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చున్నారు. దాంట్లో మల్లాడి కృష్ణారావు కానీ ఈ పనులకు కానీ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా తిరగబడి రివోల్ట్ అయ్యేలాగా ఉన్నారు, అందుకని ఏదన్నా అక్కడ కానీ సంఘటన జరిగితే నాకు బాధ్యత లేదు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇవాళ 3 చోట్లకి వెళ్ళాను, వందలాది మంది జనం, ఆ ఏరియా జనం ఈ 4 సంవత్సరాలు ఆగిన పని ఇప్పటికన్నా మీరు చేయించగలుగుతున్నారని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ వ్యక్తి మరి వేళ చిటికలేసే వ్యక్తో లేదు, నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను ప్యాకాట్ గురించో లేకపోతే నా దృష్టి అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది, ఏ విధంగా దాన్ని కాజేయాలన్నావు అనుకునే వ్యక్తి, మరి నేను రాను అనే వ్యక్తి ఇదే మీ తండ్రి అయితే ఏదన్నా మాట అంటే మాటను పోషించుకునేవాడు, నీవు నేను రానని చెప్తున్నావు, రిటర్న్గా మళ్ళా నేను వస్తాను, నాకు టైం ఇవ్వండి అని చెప్తున్నావు. ఇవి నీ 2 మాటలకి నీ అబద్ధాలకి సొల్లు మనిషి అన్నది ప్రజలందరూ గ్రహించారు. దాన్ని ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక వెనక్కి ముందుకి ఆడుతూ ఉన్నావు. మరి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబుని కలిసిన జనసేన నాయకులు శ్రీమతి దార్లపూడి క్రాంతి, రవికిరణ్. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా ఎదరండి. ప్రజా సమస్యల పరిష్కారంలో పెద్దాపురం మున్సిపల్ యంత్రాంగం అలసత్వంపై మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్తో సహా కౌన్సిలర్లు ఏకపక్షంగా విరుచుకుపడ్డారు. పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన జరిగింది. చైర్పర్సన్ మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలో సగానికి పైగా ప్రజలకు గోదావరి జలాలు అందడం లేదని, దీనిపై ఇంజనీరింగ్ అధికారులు తీవ్రంగా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. పెద్దాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారం నిర్మిస్తున్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు విజయపు రాజశేఖర్ తదితరులు టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీశారు. కౌన్సిలర్ విజయపు రాజశేఖర్ అలాగే పప్పల దుర్గారావు మాట్లాడుతూ చంద్రబాబు శతాబ్ది పార్క్ నిర్వహణ చాలా దారుణంగా ఉందని, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని, ఎప్పుడు చూసినా పార్కుకు గేట్లు వేసి ఉంటున్నాయని ఆరోపించారు. మున్సిపల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని, పట్టణ ప్రజలకు మంచినీరు అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
అది మీరు ఎందుకు చేయకపోవాలి మా పాయింట్ ఉంది. సరే మీరు చేస్తారా మాత్రం మీ ఇష్టం. మేము ఆమోదించినప్పుడు ಕೆಲಸ చేయాలి కదా. పార్టీ చేసాం, జనం వస్తున్నారు, పార్టీలో ఎప్పుడు మీటింగ్ ఇప్పుడు చెప్పిన సమాధానం టెంపరీ చెప్పేస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే మేడం గారు ఏమన్నారు, నెక్స్ట్ మంత్ చేస్తామంటే అది ఏడీకి ఇచ్చామన్నారు. మీరంటే వచ్చారు, మనం వచ్చారు, లాస్ట్ మంత్ వచ్చారు. అది సార్ మాట ఈసారి దాన్ని మాస్టర్ గారు పట్టుకోవాలి మాకు. అది మీరు ఏం చేస్తారు, ఏం చేస్తామో తెలవాలి కదా. మీటింగ్ ఏం పడతారండి ఫార్మాలిటీగా చెప్పండి. అలాగైతే చాలా తప్పులు మాట్లాడి సచివాలయం చెప్పండి, కౌన్సిల్ ఆమోదం చెయ్యకుండా అవుతుంది. దానివల్ల ఎంత చెప్పండి. అవును, మీ పార్కు మూసినప్పుడు మాకు బ్యాట్ వచ్చింది, పార్కు ఓపెన్ చేసి డబ్బించడం మాకు బ్యాట్ వచ్చింది. ఎలా చేస్తారు చెప్పండి. గతంలో ఒక ఏ ఉంటాడు మాకు, ఒక తెలుసు పెట్టుకుని కూడా మాకు ఇచ్చేది ఇల్లు పెట్టి గవర్నమెంట్ ఇల్లు పెట్టి లాస్లో బయట ఉన్నాం మేము. చెయ్యండి, మీరు మీకు ఆడట్లేదు, ఓకే వెళ్ళడం టెంపరీగా ఉంటాయి చెప్పాలి. బయట మిగిలినా మరీ దారుణం సార్. ప్రతిదీ కూడా అలా ఉందండి. అంటే వచ్చి కూర్చున్నా మాకేది ఉద్యోగం చేస్తున్నాం, కూర్చున్నా మా జీతం వచ్చేది ఉంటుంది అందరూ కూడా. అంటే ఎలా అంటే మాకు కూడా లీగల్ నాకు పర్సనల్ కూడా కాదండి. ఇది మీరు ఉద్యోగం చేసి అంటే శుభ్రం చేయడానికి ఏమైనా బాగుంటుందా, ఇదేం చేయాలి అలా అంటే బాబు క్యాంటీన్ ఎవరిచ్చారండి. కౌన్సిల్ వచ్చినా క్యాంటీన్ కోరి ఉందండి. అని మీరు చైతన్య తెలుసా తెలీదా? క్యాంటీన్ ఇచ్చారు అంటే దేనికి ఎవరు ఇచ్చారు క్యాంటీన్? క్యాంటీన్ అది తాత్కాలికంగా వాళ్ళు పెట్టుకోవడానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఏంటంటే అది వాళ్ళు డ్రాప్ చేసుకుంటారంటే మనం దానికి మోడల్గా కొద్ది రోజుల పాటు పెట్టుకోవడానికి ఇచ్చాము. అది వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది, మెయింటెనెన్స్ ఆక్షన్స్ అని కండక్ట్ చేయడానికి మనం ప్రాసెస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళకి తాత్కాలికంగా ఇచ్చాము. అది అసలు వ్యాపారం అనేది వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి. కానీ అప్పుడు వాళ్ళు కూడా అది సరిగా రన్ చేయట్లేదు, ఎందుకంటే పబ్లిక్ రావడం అనేది తగ్గింది. సాయంత్రం 2 hours తీసుకున్నాం. చేయాలి అనే ఉద్దేశంతో పెట్టామండి అది. ఎందుకంటే మనం మెయింటైన్ చేయాలంటే నెలకు వచ్చి 2 lakhs మెయింటెనెన్స్ వర్కర్స్ అవుతుంది, స్ట్రీట్ లైటింగ్ లైటింగ్ అవుతుంది. కానీ ఎక్కడ గోదావరి వాటర్ అనేది రావడం లేదు. వాటిల్లో బోర్డుల పరిస్థితి కూడా చాలా బాగాలేదు. అది కంప్లైంట్ ఎలా ఉన్నాయండి, కంప్లైంట్ అంటే అప్పుడు తాత్కాలికంగా చేసేసి దానికి శాశ్వత పరిష్కారం లేదు. అప్పుడు చేయాల్సిన మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. అసలు ఏంటి వాటర్ ఇంత ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అసలు వాటర్ సెక్షన్ ఎలా చూస్తున్నారండి లేడీస్ కూడా అసలు గోదావరి వాటర్ రావట్లేదండి. అది టైం కూడా తొందరగా పట్టేస్తున్నారు. వాటర్ కూడా మేడం గారు నేను వచ్చి 40 రోజులైంది. ఈ వాటర్ టైం తగ్గించడం అనేది ఎక్కడ లేదు మేడం గారు. ఎప్పుడు ఎలా ఇస్తున్నారో అలాగే ఇస్తున్నారు. ఇప్పుడు మన కౌన్సిలర్ గారు అడిగిన దాని ప్రకారంగా అక్కడ ఏంటంటే అండి 2 మోటార్లు ఒకేసారి కలిగిపోయాయి. సాంబార్ పడతాం 2 రిపేర్కి ఇచ్చామండి. వాటి అర్జెంట్గా చేసి ఇచ్చారు. నేను సాయంత్రం ఇచ్చారు, దగ్గర నుంచి చేయించారు. 2 రోజులు దగ్గర కూర్చొని చేయించి ఇచ్చారు. అది రాసే తర్వాత 3 అంతా ఒక మోటార్ అయితే మేము రన్నింగ్లో పెట్టాము. ఇంకోటి కూడా అయిపోయిన పెడతాం. తర్వాత నిన్న ఇక్కడ మళ్ళీ మన ఈ పక్క పార్క్ ఒకటి ఉంది, ఇందులో ఈ పార్కులో కూడా నిన్న కాలిపోయింది. నేను ఉదయం రాత్రి తీసాం బయటకి. కంప్లైంట్స్ ఇంకా ఏంటనే చెప్పలేదు. తర్వాత సిబ్బంది వరకు అయితే కనుక ఎక్కడ సిబ్బంది అక్కడే ఉన్నారు సార్. సిబ్బంది లిస్టు పేరు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఇస్తాం. మీరు ఎప్పుడైనా మానిటరింగ్ చేయండి. సిబ్బందిని అయితే వేరే దిగుల్లోకి దేనికి తీసుకెళ్ళలేదు. ఎప్పుడెక్కడ ఉన్నారో అక్కడ ఉన్న సిబ్బంది అయితే శతాబ్ది పార్క్ కోసం మీరు ఎంతసారి అడిగారు. అది ఇవ్వలేకపోయింది అయితే కనుక నా తప్పు నేను ఇస్తాను. జనరల్గా అంటే మీరు ఈ సమస్య ఇప్పుడు మీరు ఏదైనా ఒక సమస్య అడిగితే వచ్చే కోసం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అడిగినా రికార్డ్ చేయగలం. అప్పటికప్పుడు అయితే అన్ని మీరు ప్రిపేర్ అవ్వలే కనుక మీరు ఏదో అడుగుతారో మాకు తెలియదు కనుక శతాబ్ది పార్క్ అయితే కనుక నా సైడ్ నుంచి తప్పే ఉందో అది నేను రేపు మీకు ఇస్తాను. పర్సనల్గా చైర్మన్ గారి ద్వారా మీకు అందిస్తాను. ఇంకోటి లీగల్ అలాగే దానికి ఆ టైం కూడా ఆ కలవడం ఏం చేస్తే మాట్లాడి కోరుకుంటున్నాం. ఎందుకంటే సమస్యలు కూడా చెప్పి అడిగారు మీరు మళ్ళీ మా వాళ్ళు వచ్చి ఆ సమస్యను మీరు చేశారు. ప్రజలు కూడా చాలా అందుబాటులో మరి నా వార్డు ప్రజలకు నా దగ్గర మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పని కూడా జరిగిన పని కూడా మనం చదివిన పని చెప్తారు కదా. చేసిన పని కూడా ప్రజలు చేసిన పని మనం చేయడం అందువల్ల మనం అందించి ఒక అడుగుతాను.
అది రేపే వచ్చి పైపు 15 అడుగులు పైపు పడచని అది రాసి నాకు చేస్తారని మరి గారి కోరుకుంటున్నాను. చెప్పేసి ఇప్పుడు రాజశేఖర్ గారి టైంలో అది ఇవ్వడం జరిగింది. జరిగిన అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. దాన్ని చాలాసార్లు మేము అడగడం జరిగింది. ఎందుకంటే అది గతంలో కూడా కలెక్టర్ పెట్టాం మన కాగితం, అది మనం ఖాళీ చేసి ఇచ్చాము. అప్పట్లో కలెక్టర్ గారు అడిగితే మనం మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. అది వాడుకోవడానికి మనం సచివాలయానికి 5 నుంచి 6 7 అద్దె కడుతుంది. అది ఖాళీ చేయకుంటే ఈ 7 మనకి ఒక సచివాలయంగా వాడుకోవచ్చు, ప్లస్ అక్కడ జనరేటర్ వేరే సామాన్ వేయ ఉంటాయి. అది తీసేసుకుంటే అక్కడ అది మనకన్నా ఎండో చేసిన లెటర్ రాయండి కలెక్టర్ గారికి, లేదు లేని పక్షంలో మనం పట్టుకెళ్ళిపోతే మనకి నెలకు 10,000 రూపాయలు కలుస్తాయి. అంటే మనం వచ్చే రెవెన్యూ మనం పాడు చేసుకుంటాం తప్ప వేరే దాని మనం చూస్తాం, మనం ఉన్నదాన్ని ఆలోచించలేదు. అలా చాలా సామాన్లు ఉన్నాయి. మీరు అర్జెంట్గా కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టేది మనం ఖాళీ చేసినా పర్వాలేదు, లేదా మనకు అది ఇచ్చేసినా పర్వాలేదు. జనరేటర్ మనకు కూడా పనిచేస్తాం ఆఫీస్కి. తర్వాత వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ చైర్మన్ వార్డులో చెరువు ఉంటుందండి, ఎక్కడ చెరువు ఉంటుందండి. ఆ చెరువు మన ఈసావ పెట్టింది కదండి, ఈసావ దగ్గర ఈసావ ఆ చెరువు చాలా అన్యాయంగా గ్రోతుంది. మనం ఏం చేయాలంటే నేనేమనుకుంటున్నానంటే ఇంకా రాజశేఖర్ గారు అన్నట్టు ఆ ఊరికి 3 పక్కనే పార్కులు అయ్యి ఊరేరే వాకింగ్ ప్రాక్టీస్ ఉన్నాయి. కానీ ఇది కూడా ఊరికి సెంటర్. దాన్ని మనం కొంచెం వాకింగ్ ప్రాక్టీస్ చేసి మనం ఫస్ట్ మన మున్సిపల్ సర్వే గారు మన సర్వే గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆ సైడ్ మన చెరువు ఇప్పుడు ఉన్న సర్వే చేసి ఆ చెరువుని తయారు చేసి పెట్టుకున్నారు. దాన్ని శుభ్రం చేసుకుని వాకింగ్ ట్రాక్ వేసుకోవడానికి, అదే కాకుండా మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచోడు, అలాగే కూడా చైర్మన్ గారు కూడా మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన దానికి ఇచ్చారు కాబట్టి అవసరమైతే గౌరవ సంస్థ సభ్యులు అందరం కూడా ఆయన అడగడం జరుగుతుంది, డబ్బులు తెచ్చుకుంటాం. ఆయన కూడా ఇవ్వడానికి బాబుగా కూడా సుముఖం కూడా తెలిసింది. ఆ పార్టీ కూడా అడిగితే ఆయన కూడా డబ్బులు కొంచెం ఇచ్చేస్తారు, ఇస్తారని ఆ పార్క్ డెవలప్ చేయమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ యాక్టివ్ అడిగి ఆయన కూడా అడిగి డబ్బులు తెచ్చుకున్నాం. మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు వ్యాప్తంగా ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలు, తూపిలిపాలెంలో అల్లకల్లోలంగా సముద్రం. వింజమూరు మండలంలో ప్రభుత్వ భూమి నుండి భారీగా మట్టి తరలింపులు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ఊబలంక వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. స్టాక్ పాయింట్ వద్ద రాత్రింబవళ్లు ఇసుక కార్యకలాపాలు జరిగేలా ఏజెన్సీలు చూడాలన్న ఆర్ మహేష్ కుమార్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.